దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన సభ్యులైనటువంటి మనం కామెంట్ చేసిన సహోదరులందరి గురించి ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ప్రత్యేకంగా నేను ప్రార్థన చేయటానికే ఈ యొక్క ఛానల్ మొదలుపెట్టి ఉన్నా. ప్రార్థన చేయాలా, కొంతమంది సమస్యలను తీరాలని కోరికతోటి ఈ ఛానల్ మొదలుపెట్టి ఉన్నాను. ప్రియ సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును జీవాధిపతి అని యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నిన్న నేడు మారిన దేవా, నిరంతరం మాతోనూ వినుచున్న వారందరితోనూ ఉన్న దేవా, నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయా, ఉదయకాల సమయంలో నా ప్రభువా, మరొక పర్యాయం నా తండ్రి నీ పాసన్నిధికి వచ్చి నిన్ను స్తుతించడానికి, నీ మహిమార్థమే మేమందరం బ్రతకడానికి నీ కృప మాపై చూపినందుకు కూడా నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కృపగల తండ్రి, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన దేవ, నాలో ఉన్న దేవ, నిరంతరం ఉన్న దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఏలూరు నుంచి నా ప్రభు విజయలక్ష్మి గారు ప్రార్థన విన్నపం అడిగి ఉన్నారు. ప్రభువా, ఆ బిడ్డకు సమస్య ఏంటో, కోరిక ఏంటో నీకు సమస్తం ఎరిగిన వాడివి, సమస్తం తెలిసిన వాడివి నా ప్రభువా. ఆ బిడ్డ సమస్యలు తీర్చి ఆ బిడ్డకు సమాధానాన్ని ఇచ్చి నా ప్రభ తన కుటుంబాన్ని, తనకున్నటువంటి బంధువులను అందరూ నా ప్రభ మీరు దీవించి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ సన్నిధానంలో ఎదిగే భాగ్యం దయచేస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఒక స్త్రీ ఉద్యోగం గురించి విన్నపం చేసి ఉంది ప్రభా. తన ఉద్యోగం ఏంటో ప్రభ మీకు తెలుసు తండ్రి. తన సమస్య ఏంటో మీ పాదాలు చెంత పెడుతున్నా. ఆ బిడ్డ కోరిక తీర్చి ఆ బిడ్డకు సమాధానం ఇవ్వమని ప్రార్థిస్తున్నా. అమలాపురం నుంచి సురేష్, సిరి, రోహిత్, సిరి ప్రభ ఈ బిడ్డల గురించి ప్రార్థన చేయమని విన్నపం అడిగి ఉన్నారు. ప్రభా, ఆ బిడ్డలు మీరు ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. ఆ బిడ్డల సమస్యలు తీర్చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని, సంపూర్ణ బలమును, నీ కృప ఆశీర్వాదం ఆ బిడ్డలపై నిరంతరం ఉన్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, సుబ్బారావు గురించి కూడా ప్రార్థన చేయుచున్నాం. ఆ గుంటూరు నుంచి ఒక సహోదరుడు కామెంట్ చేస్తున్నాడు. తన సమస్య తీర్చి తన సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ కోరిక ఏమిటో నా ప్రభ నాకు తెలియదు, కానీ ప్రభా సమస్త పెరిగిన వాడివి, సర్వలోక నాదుడు నా ప్రభ, ఆ బిడ్డకు మీరే తోడుగా ఉండి సాయం చేయండి. ఇదిగో ప్రభ, ల్యాబ్ టెక్నీషియన్ జాబ్ చేసుకుంటున్నాడు సొంతంగా ఒక సహోదరుడు. తను సొంతంగా చేసుకోవటానికి ప్రయాసపడుతున్నాడు నాయన. తన పనిలో ప్రభ మీరు ఆశీర్వదించండి. తనని మీరు ఆశీర్వదించి తన యొక్క కోరికను నెరవేర్చి ఆ బిడ్డ పట్ల ప్రభ మీరు కృప చూపించి ఆ బిడ్డకు మీరే తోడుగా ఉండి సాయం చేయండి నాయన. ఆ బిడ్డకు నిరంతరం ప్రభ మీ యొక్క ఆశీర్వాదం ఉన్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆయా శ్రీనివాసు గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను నాయన. ఆయా మరియు నా తండ్రి శ్రీనివాసు కామెంట్ చేస్తున్నాడు. తన కోరిక ఏమిటో మాకు తెలియదు, కానీ నా ప్రభ తన కోరికను నీ పాద సన్నిధిలో పెడుతున్నాను. సహాయం చేయండి. తను చేయుచున్న పనిని అభివృద్ధి చేయండి, చేయుచున్న వృత్తిని అభివృద్ధి చేయండి. తన కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. హారిక, మోషేపాలు గురించి కూడా ప్రార్థన చేయుచున్నాను నాయన. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి నాయన. వాళ్ళు చేయుచున్న పనులు అభివృద్ధి చేసి తన కుటుంబాన్ని 30 60 100 1000 ఫలించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా, భాగ్య నా ప్రభ కల్లూరు నుంచి ప్రార్థన విన్నపం అడిగి ఉన్నారు. తన కోరికను ప్రభ సమస్తం నా ప్రభ నీ పాదసన్నిధిలో పెట్టుచున్నాను. తన కోరికను మీరు తీర్చండి ప్రభ. ఉదయకాల సమయంలో తన సమస్యను తీర్చండి, సమాధానమైన జీవితాన్ని అనుగ్రహించి ఆ కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. శ్యామల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. తన కోరికను నా ప్రభ నీ పాదసన్నిధిలో పెడుతున్నాను. తన సమస్యను మీ పాదసన్నిధిలో పెడుతున్నాను. నీ కృప ఆ బిడ్డపై చూపించి ఈ ఉదయకాల సమయంలో ఆ బిడ్డను ముట్టండి నా ప్రభ. ఆ బిడ్డ ఈ ఉదయకాల సమయంలో ఆ బిడ్డను తాకి తన కుటుంబాన్ని తనను దీవించి దినదినం అభివృద్ధి చెందినట్లుగా మీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సహోదరు నా ప్రభ కోర్టులో జాబు చేస్తుంది నాయన. వెస్ట్ గోదావరికి ట్రాన్స్ఫర్ కావాలని కోరుతుంది. తన కోరికను సిద్ధింప చేయండి. తన కోరికను సిద్ధింపచేసి తనను నా ప్రభ ముందుకు నడిపించండి. నీ మీద నమ్మకం, నీ మీద విశ్వాసంతో ముందు అడుగు వేసే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా, హరిప్రసాద్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. నా సహోదరుడు తాడేపల్లి గుడి నుంచి వినపం అడిగి ఉన్నాడు. తనను కూడా మీరు గుర్తుంచుకొని నా ప్రభు ఉదయకాల సమయంలో తన సమస్యను తీర్చండి, సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, కృప కలిగిన దేవా, ఇదిగో నా తండ్రి పాపన సిగ్నింగ్ తనకు మాటలు రావట్లేదని కామెంట్ చేస్తున్నారు. ప్రభా, నోరు లేని వారికి నోరు ఇచ్చున్నారు.
ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇచ్చిన సంపూర్ణమైన డాక్టర్ ప్రభు ఈరోజు ఉదయకాల సమయంలో ఆ బిడ్డకు మాట్లాడడానికి నీ కృప చూపండి, సమాధానమైన జీవితాన్ని అనుగ్రహించండి. ఆ తల్లికి ఓదార్పునిచ్చి ఆ బిడ్డకి నా ప్రభు సంతోషకరమైన జీవితాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నా ప్రభు ఒక స్త్రీ భర్త మారాలని కామెంట్ చేసింది నాయన. నిజమే ప్రభా, తన భర్త మారకపోతే నా ప్రభ తన కుటుంబంలో సంతోషం ఉండదు. తన కుటుంబంలో నా ప్రభ నిత్యం నా ప్రభ వేదనతో ఉంటున్నారు ప్రభ. ఆ కుటుంబాన్ని ముఖ్యంగా దర్శించండి ప్రభ. తన భర్త మారి అయా నీ వైపు చూసినట్లు, నీ కృప చూపినట్లు నా బిడ్డపై చూపండి ప్రభ. ఇదిగో ఆయన బిడ్డ ఎల్లప్పుడూ నా ప్రభ నీ వైపు చూసే భాగ్యం దయచేయండి. తను మారలేదంటే నా ప్రభ తనపై నీకున్నటువంటి ప్రణాళిక ఏంటో నా ప్రభ బిడ్డకు బయలుపరిచి తనను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా జ్యోతి కుమారి నా ప్రభ విజయవాడ నుంచి ప్రార్థన చేస్తున్నాను. విజయవాడ నుంచి అడిగి ఉన్నారు నా ప్రభ. ఆ బిడ్డ విషయంలో కూడా జ్ఞాపకం చేసుకోండి. తన కోరిక ఏంటో నా ప్రభ నీ పాదాల చెంతలో పెడుతున్నాను నా తండ్రి. ఆ బిడ్డకు కూడా మీ యొక్క ఆశీర్వాదం దయచేసి ఆ బిడ్డ పట్ల నీ కృప చూపించి ఆయన నిరంతరం వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. తీనా వరంగల్ నుంచి ప్రభ కామెంట్ చేసి ఉన్నారు. ఆ బిడ్డకు నా ప్రభ సమస్య ఏంటో తెలియదు కానీ నా ప్రభ ఆ బిడ్డని యొక్క సమస్యను ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో పెడుతున్నాను ప్రభ. ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యంగా ఉన్నట్లు ఆశీర్వాదం ఉన్నట్లు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ బిడ్డపై మీరు ఈ యొక్క కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సురేష్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను నాయన. సురేష్ను నిత్యం మీరు దీవిస్తున్నట్లుగా ఈరోజు ఈ యొక్క ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభు మీరు ఆశీర్వదించి దీవించి బలపరచండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. శాంతిరాజు ఎర్రగుడి నుంచి ప్రార్థన అడుగుతున్నాడు నా ప్రభ. ఆ బిడ్డ విషయంలో నా ప్రభ ఉదయకాల సమయంలో నా తండ్రి ఆ బిడ్డని విషయం నా ప్రభ నీ పాదసన్నిధిలో పెడుతున్నాను. ఆ బిడ్డకు నా తండ్రి నీ కృప నీ ఆశీర్వాదం దయచేసి ఆ బిడ్డ చేయుచున్న పనిని నా ప్రభ అభివృద్ధిపరచండి. తన కోరిక ఏంటో నా ప్రభ నీ పాదాసన్నిధిలో పెట్టుతున్నాడు. ఇదిగో నా ప్రభ ఆ బిడ్డ పట్ల మీ యొక్క ఆశీర్వాదము దయ కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో నా ప్రభ డేవిడ్ బాబు గురించి ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఎడమకొల్లు నుంచి ఆ డేవిడ్ బాబు నా ప్రభ ఎడమకొల్లు నుంచి విజ్ఞాపన అడిగి ఉన్నాడు, ప్రార్థన విన్నపం అడిగి ఉన్నాడు ప్రభ. ఉదయకాల సమయంలో ఆ బిడ్డను కూడా నా ప్రభ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ బిడ్డకు నా ప్రభ మీ ఆశీర్వాదము మీ దయ